అసలు ఏం జరుగుతుంది? మన ప్రాణాన్ని కాపాడే మిషన్స్ ఆగిపోయి పొలం పండించడానికి కూడా నీళ్ళు రాక మన కడుపు నింపే రైతు కళ్ళలో నీళ్ళు వస్తే ఆహారం లేకపోయినా బ్రతకగలం, కానీ చేతిలో మొబైల్ ఫోన్ లేకపోతే బ్రతకలేం. అలాగే కాలు కూడా కింద పెట్టకుండా తీసుకెళ్లి ఆ కార్లు ఆగిపోయి ఈ ప్రపంచం అంతా చీకటిగా మారిపోతే ఏమవుతుంది? ఒక్కసారి అలా ఊహించుకొని చూడండి. ఇలా జరుగుతుందా అంటే ఎస్, తప్పకుండా జరగగలదు. మన కళ్ళకు కనిపించకుండా ఉన్న ఒక అద్భుతానికి ఇదంతా చేయడానికి సాధ్యమవుతుంది. ఆ అద్భుతం పేరే ఈ ఎలక్ట్రిసిటీ. మనం జీవించి ఉండడానికి ఈ కరెంట్ ఇంతలా కారణం అవుతుందంటే అదే ఈ కరెంట్ ఎలా జీవిస్తుందో మనం తప్పకుండా తెలుసుకోవాలి. మన కంటికి కనిపించని ఈ కరెంట్ రెడీ అవ్వాలంటే అసలు లోపల ఏం జరుగుతుందో మనం తెలుసుకునే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మంచిగా నూరి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇక్కడ కనిపించే వాటర్ పైప్ చూడండి. ఈ వాటర్ పైపే మనం కరెంట్ వైర్ అనుకుంటే, ఆ పైప్ లో నుంచి వచ్చే వాటరే మనం కరెంట్ అనుకుంటే, మరి వోల్టేజ్ ఏంటి? అందరూ వోల్టేజ్ వోల్టేజ్ అని అంటారు. ఈ కరెంట్ మన దాకా రావడానికి హెల్ప్ చేసేదే ఈ వోల్టేజ్. అంటే ఎప్పుడైతే మనం ఈ వాటర్ పైప్ ను ఒక కరెంట్ వైర్ లాగా ఆ వాటర్ ని మనం కరెంట్ అనుకున్నామో, దాంట్లో ఉండే ప్రెషరే ఈ వోల్టేజ్ అన్నమాట. మనలో అందరూ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అని ఎప్పుడూ ఒకసారి వినే ఉంటాం. అదే ఈ ఎలక్ట్రాన్స్ మూవ్ అవడం వల్లనే మనకు పవర్ అనేది వస్తుంది. ఇక్కడున్న స్విచ్ అయితే ఎక్కడో ఉన్న లైట్ వెలుగుతుంది, ఎక్కడో ఉన్న ఫ్యాన్ తిరుగుతుంది. అంటే మన ఎలక్ట్రాన్స్ లేజీ అయినా వోల్టేజ్ మాత్రం చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటా వోల్టేజ్ అంటే ఏంటిది, కరెంట్ అంటే ఏంటిది అని. అందుకే ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్ అని కరెంట్ ని డిఫైన్ చేస్తాం. ఒక వైర్ లో కరెంట్ అనేది ఈజీగా ఫ్లో కావాలంటే మనం ఏం యూజ్ చేయాలి? కాపరా, అల్యూమినియమా, సిల్వరా? ఇలా అడగగానే అందరు కాపర్ అని ఆన్సర్ చెప్తారు, కానీ కాకపోతే కాపర్ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. సిల్వర్ అనేది బెస్ట్ కండక్టర్ ఫర్ ఎలక్ట్రికల్ కరెంట్, కానీ అది టూ ఎక్స్పెన్సివ్ కాబట్టి మనం సిల్వర్ ని యూజ్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు మనకు బడ్జెట్ లో ఈజీగా కరెంట్ ఫ్లో కావాలంటే దాని తర్వాత ఉన్నదే కాపర్. అందుకే నవే డేస్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ కాపర్ వైరే మనకు కనిపిస్తూ ఉంటది. కరెంట్ అంటే ఏందో ఇప్పటిదాకా తెలుసుకున్నాం. మరి కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందామా? పవర్ రెడీ కావాలంటే ఒకటి కాదు, చాలా మార్గాలు ఉన్నాయి. అవే థర్మల్ పవర్ ప్లాంట్, హైడల్ పవర్ ప్లాంట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఇంకా సోలార్ కూడా. ఇలాంటి పవర్ ప్లాంట్స్ అన్నింటి నుంచి మనం పవర్ అయితే తీసుకోవచ్చు, కానీ ఒక్కో పవర్ ప్లాంట్కి ఒక్కో రీసోర్సెస్ అనేవి ఉంటాయి. అదే థర్మల్ పవర్ ప్లాంట్కి అయితే కోల్, హైడల్ పవర్ ప్లాంట్కి అయితే వాటర్ నుండి, అట్లనే సోలార్ పవర్ ప్లాంట్ అంటే సన్ నుంచి వచ్చే ఎనర్జీ వల్ల రన్ అవుతుంది. మనకున్న పవర్ ప్లాంట్ అన్నింటిలో ఎక్స్పెన్సివ్ ఏదైనా ఉందంటే ఇది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఒక్కటే. ఈ పవర్ ప్లాంట్ రన్ అవ్వాలంటే ఎంతో యురేనియం అయితే అవసరం ఉంటుంది. ఒకవేళ ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో యూజ్ చేసే యురేనియం ని మనం థర్మల్ పవర్ ప్లాంట్ లో యూజ్ చేసే కోల్ తోని కంపేర్ చేసినట్టయితే 1 kg ఆఫ్ యురేనియం ఈజ్ ఈక్వల్ టు 2.7 మిలియన్ కిలోగ్రామ్స్ ఆఫ్ కోల్. అంటే జస్ట్ ఇమాజిన్ దట్ హౌ మచ్ ఇట్ కాస్ట్ అండ్ ఆల్సో హౌ మచ్ ఇట్ ఎక్స్పెన్సివ్. ఈ పవర్ ప్లాంట్స్ అన్ని నడవడానికి డిఫరెంట్ రీసోర్సెస్ ఉన్నా, డిఫరెంట్ ఆపరేషన్స్ ఉన్నా, కానీ లాస్ట్కు రావాల్సింది జనరేటర్ దగ్గరికే. ఎక్కడో ఉన్న ఈ జనరేటర్ కరెంటును ప్రొడ్యూస్ చేయడం వల్లనే మన ఇంటి దాకా ఎన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించుకుంటూ కరెంట్ అనేది వస్తుంది. అక్కడ ప్రొడ్యూస్ అయిన కరెంటు డైరెక్ట్ మన ఇంటి దాకా వస్తుందా? కాదు. అలా డైరెక్ట్గా ట్రావెల్ చేస్తూ మన దాకా అయితే రాలేదు, ఎందుకంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఇప్పటిదాకా జనరేటర్లో ప్రొడ్యూస్ అయిన కరెంటు ఇప్పుడు వెంటనే ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడే మన వోల్టేజ్ అనేది స్టెప్ అప్ కానీ స్టెప్ డౌన్ కానీ చేయడం జరుగుతుంది. ట్రాన్స్ఫార్మర్ దాకా వచ్చిన కరెంటు ఇప్పుడు ట్రాన్స్మిషన్ వైర్స్లో ట్రావెల్ అవుతా ఉంటుంది. ఇన్ని వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసిన కరెంటు మన డైరెక్ట్ ఇంటికి వస్తుందా అంటే రాదు, ఎందుకంటే ఇక్కడ కూడా ఇంకో ట్రాన్స్ఫార్మర్ని మనం యూజ్ చేస్తాం. ఎందుకంటే మనం అంత హై వోల్టేజ్ని తీసుకోలేము కాబట్టి మనకి ఎంత కావాలనో అంతనే మనకి ఇక్కడ ఉన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ స్టెప్ డౌన్ చేసి మన ఇంటి దాకా పంపిస్తుంది. అదే మన చుట్టుపక్కల ట్రాన్స్ఫార్మర్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, అక్కడ నుండి అయితే మన ఇంటి దాకా పవర్ వస్తుంది. ఇప్పుడు బేస్డ్ ఆన్ కెపాసిటీ ఆఫ్ పవర్ ప్లాంట్ ఈ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. పవర్ ప్లాంట్ లో ప్రొడ్యూస్ అయిన వోల్టేజ్ అనేది మెగావాట్లలో ఉంటే మన దాకా వచ్చేసరికి 11 kV 240 volts వరకు వస్తుంది. అలా స్టెప్ డౌన్ చేయడానికే మనం ఇన్ని ట్రాన్స్ఫార్మర్లు, ఇన్ని సబ్ స్టేషన్లు యూజ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక స్విచ్ ఆన్ చేయగానే మన ఇంట్లో లైట్ వెలుగుతుందంటే దాని వెనుకున్న పెద్ద కథ ఇప్పుడు ఏందో మీకు అర్థమైంది అనుకుంటా. Subscribe and join the third.